హాయ్ ఫ్రెండ్స్. మనం తోలింగ్ మట్ గురించి తెలుసుకుంటున్నామండి. ఆ యొక్క యాత్ర విశేషాలు ఏంటి అనేది మనం 2 రోజులుగా తెలుసుకుంటున్నాం. చక్కగా ఈయనకి ప్రయాణ మార్గ మధ్యంలో తలపోటు అనేది రావటం, ఆ తలపోటు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన దివ్య అనుభవాల ద్వారా అది తగ్గటం, మన్నా కన్మల యొక్క చక్కటి అందాలని, అలాగే వీళ్ళు అక్కడ మన్నా కనుమల దగ్గర నైటు స్టే చేయటం, ధుని వెలిగించటం, ఆ చల్లల గాలులు వీస్తున్నా కూడా ఆ ధుని వెలుగుతూనే ఉండటం. ఇలాగా ఎన్నో విషయాలని మనం తెలుసుకున్నామండి. ఈరోజు మిగతాది కొనసాగిద్దాము. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మనం తెలుసుకుంటున్నాము. నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులకు, నన్నకన్నా నా తల్లిదండ్రుల పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి, స్పిరిచువల్ ఎట్ ద రేట్ ఆఫ్ 1051. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. తర్వాత వీళ్ళందరూ కూడా కనుమ వైపుకు, రెండో వైపుకు దిగటం మొదలు పెడతారండి. అంటే ఇంతకు ముందు 11 రోజుల వరకు కూడా ఒక వైపు నుంచి కనుమలు ఎక్కారు. ఇప్పుడు కనుమ ఎక్కిన కాడి నుంచి మనా కనుమల నుంచి కిందకి దిగటం మొదలు పెట్టారనమాట. అక్కడ భారత సరిహద్దు అంతమైన అంతమైపోయి అక్కడి నుంచి టిబెట్ ప్రాంతం అనేది ప్రారంభమవుతుందండి. అంతా కూడా శీతల తరం అవుతుంది. అంటే అంతా కూడా ఎలా ఉంటుంది? చల్ల చల్లగా ఉంటుందన్నమాట. చుట్టూ అంతటా మంచే మంచండి. ఎక్కడ చూసినా కూడా సాయంత్రానికి శ్రీ అమ్మగారు, బాబాజీ గారు, ఫతే బహదూర్ ముగ్గురు, అలాగే వీళ్ళ గుర్రము కూడా ఆ టిబెట్ లోని ఒక సమతల భూప్రాంతానికి చేరుకుంటారండి. అక్కడ నేలంతా కూడా చాలా ఎర్రగా ఉంటుంది. ఇక ఆ మంచు పిల్లల మీద, అలాగే మంచు మీద గాని అసలు ఇంకా నడవలేకపోయారండి. ఎందుకు అంటే ఆ రాత్రి ఒక చిన్న పచ్చిక బయల్లో ఒక గుడారం వేసుకున్నారు. కొత్త వాళ్ళని చూసి నదురు బదురు లేకుండా అడవి గుర్రాలు దగ్గరలోనే మేస్తున్నాయంట. అసలు భయం అనేదే లేదంటండి. చాలా రోజుల తర్వాత ఒక ధునిని వెలిగించారండి. అంటే ప్రయాణ మార్గంలో మరి రోజు వెలిగించడం అనేది కుదరదు కదా! అక్కడ చక్కగా ప్లేస్ అనుకూలంగా ఉండటం వల్ల ధునిని వెలిగించుకున్నారంట. దాదాపు ఒక గంట పాటు ధ్యానం చేసిన తర్వాత వీళ్ళతో పాటు వచ్చిన ఫతే బహదూర్ చేసిన చపాతీ, అలాగే బంగాళాదుంపల కూరతో చక్కటి భోజనాన్ని ఆరగించారు. చేరువున దగ్గరలో ఉన్న ఒక వాగు నుంచి కొన్ని నీళ్లు తెచ్చిపెట్టాడండి ఫతే బహదూరు. కొద్దిసేపట్లో ఒక నల్లటి టీని, అంటే బ్లాక్ టీ తయారు చేశాడనమాట. దాన్ని తాగుతూ చాలా ఉల్లాసంగా మాటామంతి చెప్పుకున్నారు. ఆ రాత్రంతా కూడా ఎలా ఉంది అంటే నక్షత్రాల కాంతితో వెలిగిపోయిందంటండి. అక్కడ దగ్గరలో నుంచి ఒక భీకరమైన గుర్రు గుర్రుమనే శబ్దాలతో శ్రీ అమ్మగారు ఉలిక్కిపడి లేచారంట. బాబాజీ గారు ఏమన్నారంటే, "భయపడకు, నిద్రపో. అది అడవి గుర్రాలను వేటాడుతున్న మంచు చిరుతపులి అరుపులు, నీకేం భయం లేదు" అన్నారంటండి. గుర్రాలు పాపం దీనంగా సకిలించి ఆ మీద సద్దుమణిగాయంట. మంచు చిరుత తను తింటూ చేస్తున్న ఆ సంతుష్టకరమైన గురకలను మేము విన్నాము అని చెప్తున్నారండి శ్రీ అమ్మగారు. మళ్ళీ తర్వాత ఈయన నిద్రపోయారంటండి. మరుసటి రోజు పొద్దున్న వీళ్ళు తోలింగ్ మఠానికి మళ్ళీ బయలుదేరారనమాట. 6 రోజుల పాటండి ఆనందకరంగా ప్రయాణం చేసిన తరువాత చివరికి ఆ తోలింగ్ మఠానికి చేరుకున్నారండి. బద్రీనాథ్ నుంచి ఈ ప్రయాణాన్ని పూర్తి చేయటానికి వీళ్ళకి 21 రోజులు పట్టిందంటండి. వీళ్ళ కళ్ళకి ఆ తోలింగ్ మఠానికి చేరగానే కనపడిన ఒకే ఒక తొలి వస్తువు, అంటే మొదట దేనిని చూసారంటే ఒక బ్రహ్మాండమైన బుద్ధ విగ్రహం, దాని శిరస్సుని చూసారంటండి. అది బౌద్ధ మఠం అంత ఎత్తుగా ఉంది అని చెప్తున్నారు. మా శిబిరాన్ని చేరువలోనే వేసుకోవటానికి
ఆ తోలింగ్ మఠ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారండి. వీళ్ళు గుడారం అది తెచ్చుకున్నారు కదా శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి. అదే తోలింగ్ మఠం దగ్గరలో వేసుకోవడానికి మఠం వాళ్ళు కూడా ఒప్పుకున్నారని ఇక్కడ మనకి శ్రీ అమ్మగారు చెప్తున్నారండి. బాబాజీ ఆ మఠం చుట్టుపక్క వీళ్ళని తిప్పారండి. దానిలో స్త్రైన దివ్య శక్తి తాలూకు భయానక దృశ్యమైన భద్రకాళితో సహా చాలా హిందూ దేవతామూర్తులు కూడా ఉన్నారంటండి. ఆ విహారాన్ని కనిపెట్టుకుని ఉండే లామా ఒకరు ఉన్నారంట. వీళ్ళతో తోలింగ్ మఠమైన మౌలికమైన బద్రీనాథుని వాళ్ళు నమ్ముతారని చెప్పారంటండి. ఇప్పటి బద్రీనాథ్ దేవాలయం కట్టడానికి కారణం చాలా జనానికి తోలింగ్ మఠం అందుబాటులో లేకపోవటమేనంట. అసలు అక్కడ బద్రీనాథ్ ఆలయం కట్టడానికి ముఖ్యమైన కారణం ఏమని చెప్తున్నారంటే తోలింగ్ మఠం అందరికీ అందుబాటులో లేకపోవడం వల్లనే ఆ యొక్క లామా చెప్తున్నారంట ఆ మఠాధిపతి. తర్వాత మఠాధిపతి ఏం చేశాడంటే ఆ యొక్క తోలింగ్ మఠ్ పెద్ద లామా గారు ఉన్నారండి, రిస్పో చేని అని ఆయన దర్శించటానికి వీళ్ళని తీసుకెళ్లారు. బాబాజీ అంటే రిస్పోచే చాలా మహా గౌరవాన్ని కనపరిచాడంట. బాబాజీ కూడా అంతగా బదులుగా ఆయనకు కూడా అంత గౌరవాన్ని చూపించారంటండి. వాళ్ళు టిబెట్ భాషలో మాట్లాడటం ప్రారంభించుకున్నారంట. ఈసారి శ్రీ ఎం గారికి ఏం ఆశ్చర్యం అనిపించలేదంట. ఎందుకంటే రావల్జీ గారితో మలయాళంలో మాట్లాడినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి బాబాజీ గారిని అడిగినప్పుడు వాళ్ళ యొక్క మనస్సులను మేము తెలుసుకుని మా పరిస్థితులకు అనుగుణంగా మేము వాళ్ళతో మాట్లాడతాము అని బాబాజీ గారు చక్కటి వివరణ అనేది ఇవ్వడం జరిగింది కదండి. అందుకే ఇక్కడ టిబెట్ భాషలో మాట్లాడటం వల్ల ఇంకేమీ ఆశ్చర్యం అనిపించట్లేదు అనమాట. ఆ బాబాజీ గారితో ఆ యొక్క రిస్పో చెని గారు మాటామంతి అయిపోయాక చక్కగా శ్రీ అమ్మగారిని దీవించారంటండి. ఈయన నాలుకను యువతలకి చాచి ఆయన ముందు మోకరిల్లారంటండి. ఆ మఠం వసతిలో 10 మంది కన్నా ఎక్కువ సన్యాసులే ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. అక్కడ ఒక పెద్ద వంటిల్లు ఉందంటండి. కానీ బాబాజీ మాత్రం గుడారంలో ఉండటమే నయమనుకున్నారంట. ఎందుకంటే ఫతే బహదూర్ ఉన్నాడు కదా వీళ్ళకి వండి పెట్టడానికి. భోజనం తర్వాత ఆ రాత్రి సాంప్రదాయకంగా నాత్ పంతుల గురించి చెప్పారు కదండీ మనకి. మొన్న బాబాజీ గారు ఆహ్, వేదం, వేదాంగం, నాథ్ పంత్ అని. అప్పుడు ఆ నాథ్ పంతుల దీక్ష ఉంది కదా! దానిని ఇస్తాను అని శ్రీ అమ్మగారికి బాబాజీ గారు చెప్పారంటండి. కానీ ఈయనకిచ్చిన ఒక చిన్న వెసులుబాటు ఏంటి అండి? ఆ నాథ్ పంతుల్లాగా చెవికి ఉపాస్థితిని మాత్రం శ్రీ అమ్మగారు పొడిపించుకోనక్కర్లేదనమాట. దానికి బదులు హిమాలయాల్లో ఉన్నంత వరకు మాత్రం ఏం చేయాలి? రాగి చెవి పోగుల్ని మాత్రం ధరించాలి అని చెప్పారు గదండీ! ఈయన ఎప్పుడైతే తిరిగి మళ్ళీ మన యొక్క జన ప్రవాహంలోకి వచ్చేస్తారో అప్పుడు ఆ రాగి పోగుల్ని కూడా ఈయన తీసివేయాలన్నమాట. అది అక్కడ ఆయనిచ్చిన ఒక నియమం అండి. ఆ రాత్రి దుని ముందు కూర్చుని ఆ యొక్క నాథ సాంప్రదాయకమైన గుప్త మంత్ర దీక్షను బాబాజీ గారు శ్రీ అమ్మగారికి ఇచ్చారన్నమాట. బాబాజీ చాలా నేర్పుగా ఈయన యొక్క చెవి తమ్మెల్ని పొడిచారంటండి. రాగి పోగుల్ని శ్రీ అమ్మగారు పెట్టుకున్నారంట. ఈయనేమంటున్నారంటే, ఒక యోగిలాగా కనిపించాలన్న నాకున్న కోరిక ఆ రాగి తమ్మెలు నేను పెట్టుకున్నాక మాత్రమే తీరింది అని ఇక్కడ శ్రీ అమ్మగారు చెప్తున్నారండి. ఇప్పుడు బాబాజీ గారు ఏమంటున్నారంటే, ఆ యొక్క విశ్వనాథ్ చూడండి పేరులోనే ఉంది. విశ్వనాథ్ బాబాజీ. ఆళ్ళు కూడా నాథులే అన్నమాట. నాథులమైన మేమందరం ఎక్కడికి వెళ్తే అక్కడ దునిని వెలిగిస్తామని చెప్పారు గదా! అది నాథ్ సాంప్రదాయం. కానీ ఇక్కడ శ్రీ అమ్మగారికి మాత్రం అది వర్తించదంటండి. శివరాత్రి రోజున కానీ, లేదా గురు పౌర్ణిమ మొదలైన విశిష్ట సమయాలుంటాయి గదా! అప్పుడు మాత్రమే ధునిని వెలిగించు. మిగతా సమయాల్లో నువ్వు ధునిని పెట్టక్కర్లేదు అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారిని ఆజ్ఞాపించారండి. కింది భూములకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రత్యేకమైన కార్యాన్ని నిర్వహించాలి కనుక అప్పుడు నువ్వు నీ రాగి పోగులను కూడా తీసివేయవచ్చు అని చెప్పారండి. అంతేకాకుండా మామూలు బట్టలే ధరించమన్నారు. ఉత్తమ చైతన్య స్థాయి మీదనే నీ మనసును నిలుపుతూ భూమి మీద ఎలా బతకాలి అంటే మనలాగా సామాన్య మనిషిలాగానే జీవించమని అంటే పెళ్లి, సంసారం ఇవన్నీ కూడా ఆయనకు కొనసాగించమన్నారనమాట. ఇప్పటి నుంచి నువ్వొక నాథ్‌వి. మన పరంపరలో నువ్వు నీ పేరేమిటి అంటే మధుకరనాథ్. నువ్వు ఎమ్మగా ప్రసిద్ధవుతావు అని అప్పుడు బాబాజీ గారు దీవించారండి. ఈయన వెంటనే శ్రీ అమ్మగారు బాబాజీ పాదాల మీద సాగిలపడి నమస్కరించారండి. ఫతే బహదూరు దీర్ఘ ప్రయాణం కారణంగా చాలా అలిసిపోయి నిద్రపోయాడంటండి.
వీళ్ళు ఆ అగ్నికి సుముఖంగా మాటామంతి చెప్పుకుంటూ కూర్చున్నారు. గురు శిష్యులిద్దరూ కూడా. తోలింగ్ మఠంలోని బుద్ధుడే మౌలికమైన బద్రీనాథుడనే లామాల యొక్క విశ్వాసం అంటండి. ఆ విషయంలో మీరేమనుకుంటారు అని బాబాజీ గారిని శ్రీ అమ్మగారు అడిగారనమాట. అసలు సంగతేమిటంటే, పురాతన కాలంలోనంటండి భారతదేశమంతటా కూడా బౌద్ధ సన్యాసులు, అలాగే బౌద్ధ దేవాలయాలే ఉండేయంట. కానీ బద్రీనాథ్‌లోని దివ్యమూర్తి మఠం వేసుకొని కూర్చున్న బుద్ధుడే కావచ్చు గానీ, దానినే మహానుభావుడైన శంకరాచార్యులు మఠం వేసుకున్న నారాయణుడుగా మార్చి ఉండవచ్చు అని శ్రీ అమ్మగారు మనకిక్కడ చెప్తున్నారు. ఏమైనా నేను చదివేటప్పుడు అక్షర దోషాలు దొర్లి ఉంటే కనుక నన్ను క్షమించండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మిగతాది రేపు క్లాస్‌లో తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.